జస్టిస్ గోవాయ్ పైనే సుప్రీంకోర్టులో లాయరు చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. అంటే సుప్రీంకోర్టు అత్యున్నత ఉన్నత న్యాయస్థానం. న్యాయస్థానంలోనే చీఫ్ జస్టిస్కి రక్షణ లేకపోతే ఇంకా ఈ దేశం పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవాలి. కారణం ఏంటి? ఆయన మాట్లాడిన సనాతన ధర్మం అనేది కాలం చెల్లిందని చెప్పి దానిపైన ఆయన అభిప్రాయం చెప్పాడు. దాని అభిప్రాయం చెప్తే దాన్ని భరించినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నటువంటి ఒక లాయర్ ఆయన బూటు తీసుకొని దాడికి ప్రయత్నించడం అంటే ఇది రాజ్యాంగం పైన దాడే. జస్టిస్ గోవా పైన దాడి కాదు, రాజ్యాంగ వ్యవస్థ పైన దాడి, న్యాయ వ్యవస్థ పైన దాడి, మన ప్రజాస్వామ్యం పైన దాడి, లౌకిక వ్యవస్థ పైన దాడి. ఇంత ప్రమాదకరమైనటువంటి అటెంప్ట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరం. మరి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయన అర్థం చేసుకోవాలి సనాతన ధర్మం ఎంత ప్రమాదమో. న్యాయ వ్యవస్థ పైన దాడి చేసేటువంటి కిరాతకమైన చర్యలు పూనుకున్నటువంటి శక్తులు, ఆ శక్తులు నమ్మిపోడేది. ఎప్పుడైనా మీరు రియలైజ్ కాండి, దాన్ని అర్జెంట్గా ఖండించండి. జస్టిస్ గోవా పైన జరిగిన దాడిని ఖండించండి. సనాతన ధర్మం ఫిలాసఫీని మీరు తిరస్కరించడం మంచిది. లేకుండా పోతే రాజ్యాంగ వ్యవస్థగా ముప్పు వస్తుంది. మేము సిపిఐ తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఆ కల్పిట్ ఎంత వాడైనా, ఎంత బలం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా అతని కఠినంగా శిక్షించమని కోరుతా ఉన్నాం.